హరే కృష్ణ. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయకుడి వాహనం మూషికం గురించి తెలుసుకుందాము. వినాయక వాహనం మూషికం. హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంది. దేవతలు జంతువులు, పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం మూషికం. మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే, దీనికి భిన్నంగా వినాయకుడు మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నారు. అయితే దీనికి అకుడనే పేరు. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజో గుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణుజొచ్చి తన వాహనంగా చేసుకోమని వినాయకుడిని వేడుకున్నాడు. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరెలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. ఇందులో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడు తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలితం దక్కలేదు. మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు. భటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలోని ఋషులకు ఇబ్బందులు కలిగించి ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుడిని కూడా విడిచిపెట్టలేదు. విసిగిపోయిన పరాశరుడు అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుడిని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు. క్రౌంచునిపై వినాయకుడి దాడి. గణేశుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకుని ఆయనకు చెంతకు తీసుకొచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు. క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు మళ్ళీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. అయితే క్రౌంచుడు తన శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. తాను క్షమించినా మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు. క్రౌంచుడే మూషికమని తెలుసుకుని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు. ఇంద్రుని శాపానికి తిరుగు లేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు. ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు. ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడి వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. కాబట్టి గణేశుడితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుడిని బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువును మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు. హరే కృష్ణ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ ధన్యవాదములు.